నెడుదన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 138 6th స్టాంజా 138వ కీర్తన 6వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మహోన్నతుడైన దేవుడు అయినను దీనులను ఆయన లక్ష్య పెట్టేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. లక్ష్య పెట్టుట అనగా ఆయన వారి యందు శ్రద్ధ నిలిపేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, ఆయన పట్టించుకున్నట ద్వారా దీనులైనటువంటి వారికి కలిగేటటువంటి దీవెనలు ఏంటంటే, సామ్స్ 147 6th స్టాంజా 147వ కీర్తన 6వ చరణంలో యెహోవా దీనులను లేవనెత్తువాడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఆయన తగ్గించుకునేటటువంటి వారిని, ఏ స్థితిలో ఉన్నవారైనా నిశ్చయంగా ఆయన వారిని లేవనెత్తేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మరొక మాట మనం చూస్తే సామ్స్ 149 4th స్టాంజా 149వ కీర్తన 4వ చరణంలో ఆయన దీనులను రక్షణతో అలంకరించేటటువంటి దేవుడు, అనగా తగ్గించుకునేటటువంటి వారిని ఆయన కాపాడు దేవుడై అట్టి కాపుదలలో ఆయన వారిని స్థిరపరిచేటటువంటి దేవుడు లేక భద్రపరిచేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక భక్తుని మాటలు మనం పరిశీలన చేస్తే, సెకండ్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 7 వర్స్ 18, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది అని మాట్లాడుతూ వర్స్ 19వ వచనంలో కూడా, ఇంత హెచ్చుగా చేసినదంతా నీ దృష్టి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుని నేను నా సంతానమును కలుగుబో దాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదని నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రవేశించి తనను తాను తగ్గించుకుని మనవి చేసినటువంటి మనవిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుడు అతని యందు ఆయన లక్ష్య పెట్టి చేసినటువంటి కార్యాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయనే దావీదును హెచ్చించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా దావీదును దేవుడు దీవించుటను ఇక్కడ మనం గమనించగలం. కారణం ఏంటంటే, దావీదు తన కుటుంబంలో అలానే సౌలు దగ్గర ఉన్నటువంటి కాలంలో తనను తాను తగ్గించుకున్నటువంటి భక్తునిగా తన జీవితాన్ని మనం చూస్తాం. ఆ కారణాన్ని బట్టియే గొర్రెల దొడ్డిలో గొర్రెల మందను మేపుతున్నటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటటువంటి రాజుగా చేయటం ఆయన దావీదును లక్ష్య పెట్టుటే కదా. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద ప్రభువు దృష్టికి తగ్గించుకునేటటువంటి స్వభావము, దీనులుగా ఉండేటటువంటి లక్షణమును మనం కలిగి ఉంటే ఆయన మహోన్నతుడైనను మన యందు ఆయన లక్ష్య పెట్టి నేడు విన్నట్లుగా ఒకటి లేవనెత్తే దేవుడిగా, రెండోదిగా మనకు రక్షణను అనుగ్రహించేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయటాన్ని సంతోషిస్తూ, ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా దీనులుగా ఉండటం వలన మాకు కలుగు దీవెనలను మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచరణ దీవించండి. ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని కూడా ఆశీర్వదించండి.
ముందున్న కాలమంతా ప్రతి ఒక్కరికి కావలసిన మీ కృపాక్షేమాలు దయచేయండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించునుగాక. ఆమేన్.